చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొంటున్న విమర్శలు మరియు ముఖ్యంగా జాడా శ్రవణ్ వంటి వారి నుంచి వస్తున్న వ్యంగ్యాసాలు రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారాయి. అసలే పేద ముఖ్యమంత్రి అంటూ జాడా శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తికి ఉద్దేశించి మాత్రమే కావు. అవి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై జరుగుతున్న చర్చకు ప్రతిబింబాలుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు హైటెక్ సిటీ నిర్మాతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడు నేడు తన సొంత రాష్ట్రానికి నిధుల కోసం కేంద్రం వైపు చూడడం లేదా అప్పుల కోసం వెప్పర్లాడడం వంటి ప్రత్యర్థులకు మంచి అస్త్రాలుగా మారాయి. జాడా శ్రవణ్ విమర్శలు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు చూపిన హంగులు ఆర్భాటాలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అన్నదే. అభివృద్ధి అంటే కేవలం గ్రాఫిక్స్ మాత్రమేనా, లేక క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న ఫలాలు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు లేవు అన్న మాటను ఒక వ్యంగ్యకోణంలో చూపిస్తూనే రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందన్న సత్యాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై ఉన్న ఆందోళనగా కూడా భావించవచ్చు. సాధారణంగా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో సంక్షేమ పథకాల కంటే అభివృద్ధిపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభంలో 2 చక్రాల బండిని బ్యాలెన్స్ చేయడం ఆయన కత్తి మీద సాగులా మారింది. ఒకవైపు అమరావతి నిర్మాణం, మరోవైపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పన ఉన్న చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి ఉందని శ్రవణ్ అంటూ వంటి వారు ఎద్దేవా చేస్తున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి అప్పును, ప్రతి ఖర్చును వేలెత్తి చూపుతూ ముఖ్యమంత్రి పేదవాడిగా చిత్రీకరించడం వెనుక ఉన్న రాజకీయం చాలా లోతైంది. అయితే ఈ విమర్శలను కేవలం నెగిటివ్గానే చూడలేం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేదా సామాజిక విశ్లేషణలు ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడం సహజం. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఇట్లాంటి సెటైర్లను ఎలా తిప్పికొడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిధుల కొరత అనేది కేవలం ప్రభుత్వ అసమర్థత వల్ల వచ్చిందా, లేక విభజన సమస్యల వల్ల వచ్చిందా అనే చర్చ కూడా ఇక్కడ అనవసరం. కానీ జాడా శ్రవణ్ వంటి వారు మాత్రం బాబు మార్క్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికంగా చితికిపోయి ఉన్న తరుణంలో ఆ ఆడంబరాలకు పోకుండా పొదుపు పాటించాల్సిన అవసరం ఉందని ఈ సెటైర్ల సారాంశం. ముఖ్యమంత్రిని పేదవాడు అని పిలవడం ద్వారా ఆయన నైతిక బాధ్యతను గుర్తు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అభివృద్ధి పేరిట చేసే అప్పులు భవిష్యత్ తరాలకు భారంగా మారకూడదనే హెచ్చరిక కూడా ఇందులో దాగి ఉందని చంద్రబాబు తన టీంతో కలిసి ఈ ఆర్థిక గండం నుంచి గట్టెక్కి తమ విమర్శలకు సమాధానం చేస్తారా, లేక పేద సీఎం ట్యాగ్ అలాగే ఉండిపోతుందా అనేది కేవలమే నిర్ణయించాలి. రాజకీయాల్లో మాటల యుద్ధం సహజమే, కానీ అవి వాస్తవ పరిస్థితులకు అర్థం పట్టినప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఈ వ్యంగ్యాసాలు రాష్ట్రం ప్రజల్లో ఒక రకమైన అవగాహన కల్పిస్తుంది. అదే సమయంలో అధికార పక్షానికి ఒక సవాల్గా కూడా నిలుస్తుంది.